శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2026 నూతన సంవత్సర ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని, గురువు వీటిని మాత్రమే తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అయితే ఏ రాశి వారికైనా శుభగ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ జాతకుడికి జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా గడటం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురు చూడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తులారాశి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది. అంటే 6 సంవత్సరాల 6వ స్థానంలో శని భగవానుడు చాలా వరకు జాతకుడికి అది విజయస్థానం అవుతుంది కాబట్టి వృత్తిపరంగా ఎక్కువ సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా ఒక రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్న, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆ సంస్థలో ఆ స్థాయిలో మీరు చాలా వరకు ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న డిస్ప్యూట్స్, లావాదేవీలు, కోర్టు సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అంటే ప్రధానంగా మరి శని భగవానుడు ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ పంచమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వలన స్థిరాస్తిపై ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే మీరు ఏదన్నా ఒక స్థిరాస్తి ఈ సమయంలో కొంత రుణం చేసి కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు స్వాధీనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు అన్నది రావడం జరుగుతుంది. మొత్తం మీద సంవత్సరం అంతా శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చేపట్టిన కార్యక్రమాల్లో విజయం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఓకే. అయితే రాహు పంచమ స్థాన సంచారం అన్నది ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టే గ్రహం. మంచిగా ఉన్నట్టే మనలో ఆశ రేకిపించి కొత్తగా ఏదో సాధిద్దామనే ప్రయత్నంలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో విధంగా మిమ్మల్ని టెంప్ట్ చేసి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. అందువలన ఈజీ మనీ సంబంధించింది ఇప్పుడున్నటువంటి ఈజీ మనీ అంటే ఆన్లైన్ బెట్టింగ్లు, గేమ్లు వగైరా వగైరా, అలాగే షేర్ మార్కెట్టు, స్పెక్యులేషన్ సంబంధించివి చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల మొత్తం నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ఆలోచన విధానంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కూడా కొంత నష్టం కలిగే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఏదైనా ప్రేమ వ్యవహారాలు, లవ్ అఫేర్సు, పరస్పరం ఇష్టపడుతున్న వాళ్ళకి ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అన్నది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అందువలన అంటే ఎవరినైతే మీరు అతిగా ఇష్టపడతారో, బాగా ప్రేమించి ఆరాధిస్తారో ఏదో కారణం వల్ల వాళ్ళ నుంచి మీకు ఎడబాటు వస్తుంది. అందువలన ఆ విషయంలో మరీ మనసు పారేసుకోకుండా కొద్దిగా నిబ్బరంగా, ధైర్యంగా ఉండడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రధానంగా కేతువు 11వ స్థాన సంచారం వల్ల బాగా మేధావులైన వారు, ఏదైనా ఒక రంగంలో బాగా నిష్ఠాతులైనటువంటి వాళ్ళు మీకు సహకరిస్తారు. అంటే మీరు చేసే ప్రయత్నానికి వారి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. అలాగే చాలా కాలంగా దూరమైనటువంటి మిత్రుడు, అంటే ఏదైనా ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి గురువు లాంటి ఒక వ్యక్తి మీకు తారసపడి కొన్ని రహస్యాలు కానీ, కొన్ని విషయాలు కానీ మీకు చెప్పడం జరుగుతుంది. తద్వారా మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం అన్నది ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురుగ్రహం, అంటే సంవత్సరంలో ఈ గురుగ్రహం ఈ సంవత్సరం ఎస్పెషల్లీ 3 రాశులు మారడం జరుగుతూ ఉంది. సంవత్సర ప్రారంభంలో 9వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు వరకు అదే స్థానంలో ఉండడం జరుగుతూ ఉంది. దానివల్ల కంపల్సరిగా
దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే విదేశ విద్యార్థులకి విదేశంలో చదువుకునే యోగ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు వారి పిల్లల్ని కానీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ సమయంలో పరస్పరం కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే మీ జీవితంలో పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఒక టూరిస్ట్ లాగా కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు చూద్దాం అనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలిస్తూ ఉంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో దశమ స్థానంలో గురుగ్రహ సంచారం కంపల్సరీగా మీరు వృత్తిలో మార్పు తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక సెక్షను, ఒక డిపార్ట్మెంట్ మారడం, వేరే ఉద్యోగానికి వెళ్ళడం, లేదు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసినటువంటి నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, లేదా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం ఉన్నది. అక్టోబర్ 31 తర్వాత మళ్ళా గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇంచుమించుగా అదే రాశిలో సంవత్సరం ఎండింగ్ వరకు, తర్వాత ఇంకా జనవరి 24 దాకా ఉంటాడు. కాబట్టి మరి ఇప్పటిదాకా మీరు చేసిన ప్రయత్నాలకి ప్రతిఫలం అన్నది అప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో పెద్ద మొత్తంలో మీరు ప్రయత్నం చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా ఒక పెద్ద ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నెగ్గుతారు. ఆ సమయంలో మీరు ఏదైనా ప్రొడక్ట్ స్థాపించి ఉన్నా, ఒక క్రీడా రంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా గతంలో ఎవరికన్నా ధనం ఇచ్చి ఉన్నా, మనకి రావాల్సింది ఏదైనా ఆ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అక్టోబర్ 30 తర్వాత నుంచి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో అటు ఆర్థిక విజయం, వ్యక్తిగత సక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరంలో ప్రధానంగా పరిహారం చేసుకోవాల్సిన గ్రహం కేవలం రాహుగ్రహం మాత్రమే. అందువల్ల ఈ సంవత్సరం రాహుగ్రహాన్ని పరిహారం చేసుకుంటే మిగతా గ్రహాల అనుకూలత వల్ల జీవితంలో చాలా కొన్ని కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని, ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల, వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో, ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా, వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు, అసమర్థులు, రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు, దుప్పట్ లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం, బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడు అవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు మీరు, అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట.
ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతువు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.